మీనాక్షి నీ ఫ్రెండా? ఆ వంట మనిషితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావా? అవును పెదనాన్న. సో ఫన్నీ కదా మేడం. అవును, మనం ఎందుకు నవ్వుతున్నాం? మిథిల, విరాజ్ ఇంత సీరియస్ విషయం చెప్తుంటే నువ్వేమో నవ్వుతున్నావు. ఏమైంది నీకు? తను సీరియసా? మావయ్య, విరాజ్ జోక్ చేస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదా? అవునా? మరి మీనాక్షిని ఫ్రెండ్ అన్నాడు కదా. విరాజ్, ఎందుకు మావయ్యతో ప్రాంక్ చేస్తున్నావు? మావయ్య, విరాజ్ పర్స్ వల్లే కదా మీనాక్షి మన ఆఫీస్కి వచ్చింది. నేను తన్ని పనిలోకి తీసుకుంది, దాన్ని పట్టుకుని కథలల్లుతున్నాడు. అయ్యో, నీకు తెలిసిపోయిందా? ఒకవేళ నిజమే అయితే? మిథిల, ఈ విరాజ్ను నమ్మకు. మావయ్య, మీనాక్షికి విరాజ్ ముందే తెలుసుంటే పర్స్ని విరాజే తన దగ్గర నుండి తీసుకొచ్చేవాడు. అలా కాకుండా విరాజ్ ఎవరు అని వెతుక్కుంటూ మీనాక్షి మన ఆఫీస్కి వచ్చేదే కాదు కదా, పర్స్ నాకిచ్చి వెళ్లేదే కాదు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పరిచయం అన్నాడు. పరిచయం ఉంది కదా మావయ్య. మీనాక్షి నేను పనిలో నుంచి తీసేసినప్పుడు విరాజే కదా ఇంటికి తీసుకొచ్చింది. అదే కదా, విరాజ్ సార్ని మీనాక్షి ఇంటికి నేనే తీసుకెళ్లాను. అమ్మయ్యా, బతికిపోయాను. అయితే నువ్వు వంట మనిషితో పాటే వచ్చావు కదా? సార్, విరాజ్ సార్ వచ్చాకే మీనాక్షి గుడికి వచ్చింది. పార్కింగ్లో మనమే చూసాం కదా. మరి తనతో ఏదో మాట్లాడుతున్నావు? అదా, తను పొరపాటును పడబోతుంటే చూశాను. జాగ్రత్త, చూసుకున్నాడు అని చెప్తున్నాను. అంతే. అంతేనా? అంతే పెదనాన్న. మీరంతా ప్రసాదం తిన్నారా? ఈ గుళ్ళో ప్రసాదం చాలా బాగుంటుంది. రండి తిందాం. సార్, నేను ఇంకా తినలేదు, పదండి తిందాం. మిథిల, ఇక్కడ జరుగుతున్నది ఇంట్లో చెప్తే ఆ జయరామ్కి తన కొడుకు ప్రసాదం కోసం అడిగేంత చీప్ అయిపోయాడని, స్టేటస్ వదిలేశాడని తెలిసిపోతుంది. మావయ్య ప్లీజ్ అలా చేయకండి. ఎందుకు చేయకూడదు? ఆ జయరాం తన కొడుకే వారసుడు, నా కొడుకు వేస్ట్ అని బిల్డప్ ఇచ్చేవాడు. ఇప్పుడు తన కొడుకు స్టేటస్ వదిలేశాడని, ఆధ్యాత్మికత వైపు వెళ్తున్నాడని తెలిస్తే ఏం చేస్తాడో నేను కూడా చూడాలి. మావయ్య, అదంతా అవసరమా? అవసరమేనమ్మా. అలా చూస్తే నా కొడుకు వల్ల కంపెనీ నడవడానికి నీలాంటి స్మార్ట్ కోడలు దొరికింది. వంశాన్ని పెంచడానికి గోలు ఉన్నాడు. విరాజ్ వల్ల ఏం జరుగుతోంది? హర్షిత్కి మర్యాద దక్కడానికైనా నేను ఈ విషయం ఇంట్లో చెప్పి తీరాలి. వద్దు మావయ్య, పాపం జయరాం మావయ్య. ఆ అమ్మమ్మకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని భయపడతారు. అమ్మమ్మ నుండి దీన్ని ఎలా దయ్యాలా అని టెన్షన్ పడతారు. అలా చేయకండి మావయ్య ప్లీజ్. జయరాంకి విషయం తెలిస్తేనే కదా దాచేది. ఆరో వచ్చాకే పెద్ద సీన్ క్రియేట్ చేస్తాను. అప్పుడు అమ్మ నిర్ణయం ఏముంటుందో ఆ తర్వాత చూద్దాం. అరుంధతి వంశానికి వారసుడు జయరాం కొడుకా లేక నా కోడలా అని. ఇంకా టైం ఉంది, పడుకో. ఈరోజు కూడా త్వరగా బయలుదేరుతున్నావుగా, ఎందుకని అడుగుదామనుకున్నాను. కానీ కానీ నిన్నలాగే ఈరోజు కూడా నువ్వు నన్ను తిడతావని ఊరుకున్నాను.